వన్ యాపిల్ ఎ డే కీప్స్ ఎ డాక్టర్ అవే అని అంటారు. బట్ అదే యాపిల్ మీ చేతికి ఇచ్చి తినమన్నప్పుడు ఒకవేళ ఆ యొక్క యాపిల్ మీద బ్రూసెస్ ఉంటే, అంటే చిన్న చిన్న బ్లాక్ హోల్స్ ఉంటాయి చూసారా, అలాంటివి ఉంటే మీరు వెంటనే దాన్ని తీసుకొని బైట్ చేయడానికి రెడీగా ఉంటారా? ఎంత మాత్రం లేదు. దాన్ని వెంటనే తీసుకొని ఒక నైఫ్ తీసుకొని ఎక్కడైతే బ్రూస్ ఉందో ఆ ప్లేస్ని డీప్గా కట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎక్కడ బ్రూస్ ఉందో ఆ ఒక్కదాని మీద మాత్రమే మీరు కట్ చేయరు, దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాని కూడా మీరు తీస్తారు. ఎందుకంటే ఏదైనా ఒకటి కుళ్ళింది లేదంటే పాడైంది అని అంటే ఆ ఒక్క ప్రదేశంలోనే కాదు, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని కూడా అది పాడు చేస్తుంది, అది స్ప్రెడ్ చేస్తుంది. ఈ రోజున నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎవరితో అయితే సహవాసం చేస్తున్నామో వారి ఆలోచనలు వారితోనే ఆగవు, అవి మన హృదయంలో కూడా నాటబడతాయి. వారి యొక్క మాటలు వారితోనే ఆగవు, వారి భాష వారితోనే ఆగదు, వారి యొక్క హ్యాబిట్స్ వారితోనే ఉండవు, అవి మనకు కూడా అంటుకునేవిగా ఉంటాయి. ఈ రోజున వారిని బట్టి మనల్ని ద్వేషించేవారు కొంతమంది ఉంటారు తెలుసా. మీరు ఒకసారి ఆలోచిస్తే, ఒకప్పుడు మీతో చాలా చక్కగా మాట్లాడిన వాళ్ళు, మీతో సహవాసం చేసిన వాళ్ళు, మీతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు, మీకు పద్దాగా రెగ్యులర్గా కాల్స్ చేసిన వాళ్ళు సడన్గా ఉన్నట్టుండి మీకు కాల్స్ చేయడం ఆపేస్తారు. సడన్గా మెల్లమెల్లగా మీతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తారు. ఎందుకు అంటే మీతో వారికి ఏదో ప్రాబ్లం ఉందని కాదు, మీరు ఎవరితో అయితే తిరుగుతున్నారో వారితో వారికి ఉన్న ప్రాబ్లం బట్టి. ఈ రోజున ఒకవేళ ఇఫ్ సంబడీ ఈస్ హేటింగ్ అస్ బికాస్ ఆఫ్ సమ్వన్ ఎల్స్, ఒకసారి ఆలోచించాలి, ఆ వ్యక్తి జీవితంలోంచి నాకు అంటుకుంటున్న స్థితి ఏంటి. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. పౌలు గారు రాస్తున్న 1 కొరింథీయులకు రాసిన పత్రికలో, ఇదిగో దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపును. మీరు మంచివారే, కానీ మీరు ఎవరితో అయితే సహవాసం చేస్తున్నారో వారి ద్వారా మీ యొక్క నడవడిక కూడా చెడిపోయేదిగా ఉంటుంది. ఈ రోజున నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఈ పరలోకమన్న చూస్తున్న మీరు, యు ఆర్ అ లాయల్ క్రిస్టియన్, సమ్ ఆఫ్ యు ఆర్ బార్న్ క్రిస్టియన్స్. కొంతమంది మీలో చక్కగా దేవుని మందిరానికి వెళ్తూ చక్కగా నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తున్నారు, కానీ మీ అందరికీ కూడా ఎంతోమంది ఎన్నో అలవాట్లు ఉన్న స్నేహితులు ఉండొచ్చు. వారితో ఎక్కువగా మీరు చేసే సహవాసము మీలో కూడా పాప ఆలోచనలను నాటుతుంది. ఒక వ్యక్తి ఎప్పుడు స్మోకింగ్ చేసే వ్యక్తితో తిరుగుతున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఏదో ఒక రోజున ఆ వాసన పీల్చి 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 అతనితో ఉండి ఏదో ఒక రోజు తనకు కూడా ట్రై చేయాలనే టెంప్ట్ అవుతాడు. సేమ్ అప్లైస్ టు ఎవ్రీ హ్యాబిట్. ఏదైనప్పటికీ కూడా, ఎంత పెద్ద డ్రగ్ అయినప్పటికీ కూడా ఆ వ్యక్తితో నువ్వు తిరిగే కొద్దీ ఆ వ్యక్తి యొక్క లక్షణాలన్నీ నీకు వస్తాయి. ఈ రోజున మీరు గమనిస్తే ఆ బ్రూస్ ఉన్న ప్లేస్ మాత్రమే కట్ చేయము, దాని చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతటిని తీసేస్తాం మనం తినే ముందు. ఈ రోజున ఆ విధంగా ఈ లోకంలో మనుషులు మనల్ని తీసి పడేసేవారిగా ఉండకూడదు. ప్రతి ఒక్క నేను నీ జీవితంలో వారిని నీ జీవితంలోకి ఆహ్వానించేవారిగా ఉండాలి. వారి జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి కూడా మీకు ఫోన్ చేసి మీతో షేర్ చేసుకునేవారిగా మీ జీవితం ఉండాలి.